నమస్తే, నేను మీ సతీష్. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఈడీ మరొకసారి కేసులు నమోదు చేయబోతా ఉందా అంటే ఆంధ్రప్రదేశ్ లో తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానాలే వినిపిస్తా ఉన్నాయి. ఏదైతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పైన 11 సిబిఐ 9 ఈడీ కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా ఏమిటి అంటే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశాడు అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా 43,000 కోట్ల రూపాయలని అటాచ్ చేస్తూ కొన్ని ట్రంక్ పెట్టెల నిండా ఛార్జ్ షీట్లు దాఖలు చేసి వాటిని కోర్టుకు సమర్పించింది సిబిఐ కానీ ఈడీ కానీ. ఈ క్రమంలోనే ఆయన పైన గతంలో 20 కేసులు అయితే గనక సిబిఐ ఈడీ నమోదు చేసింది. అయితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడితే మరి అదే తనకే అధికారం వస్తే తన దోపిడీ ఏ విధంగా ఉంటుంది, తన ప్రజల్ని ఏ విధంగా లూటీ చేస్తాడు అనేటువంటిది గడిచిన 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కళ్ళారా చూశారు. చాలా స్పష్టంగా ఈ రోజున ప్రజలకు కూడా అర్థమైంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటకి రాకుండా ఏదైతే అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇష్టారీతిలో దోపిడీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ దోపిడీ చేసిన సొమ్మంతా మన చేతుల్లోనే ఉంటుంది కదా, అధికార యంత్రాంగం అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది కదా. కాబట్టి అధికారాన్ని కూడా తన దగ్గర ఉన్నటువంటి ధన బలంతో అలాగే తన దగ్గర ఉన్నటువంటి అధికార బలంతో అధికారాన్ని శాశ్వతం చేసుకోవచ్చు అని భావించాడు. కానీ అన్నీ కూడా తారుమారైపోయినాయి. 2024 ఎన్నికల్లో ప్రజా తీర్పు జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగా వచ్చింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నెన్ని అవినీతి అక్రమాలు జరిగినాయి, కుంభకోణాలు ఏ కుంభకోణాలు జరిగినాయి, ఏ శాఖలో ఏ స్థాయిలో అవినీతి పేరుకుపోయింది అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా విచారణ చేసి బయటకి తోడతా ఉంది. మరి తోడుతున్న కొద్దీ ఒక్కొక్క శాఖలో జరిగినటువంటి అవినీతి మాత్రం విస్తుపోయే విధంగా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రజల్ని, అలాగే అధికార యంత్రాంగాన్ని, అలాగే పాలక పక్షాన్ని కూడా. ఎందుకంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసినవి చెప్పుకునేవి మాత్రం ఏదైతే ల్యాండ్, శాండ్, మైన్, వైను అని చెప్పి ఒక 4 మాత్రం చెప్తాం. కానీ అట్లా కాదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక శాఖ అని లేదు, ఒక వ్యవస్థ అని లేదు. ప్రతి ఒక్క వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ప్రతి ఒక్క శాఖ కూడా అవినీతి కూపంలా మారిపోయింది. మరి అందులో ప్రధానంగా ఏ శాఖలో ఏం తోడితే ఎంత అవినీతి బయటపడుతుంది అనేటువంటిది 40 రోజులైనా కూడా ఇవాళకి ప్రభుత్వానికి అర్థం కానటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే జరిగినటువంటి అవినీతి పైన ప్రాథమికంగా వచ్చినటువంటి నివేదికల్ని కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేస్తూనే వాటన్నిటినీ కూడా శ్వేతపత్రాల రూపంలో విడుదల చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి ఒక అతి భారీ కుంభకోణానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అదేమిటి అంటే మద్యం పైన జరిగినటువంటి కుంభకోణం. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యంపై ఏ రకంగా దోపిడీ జరిగిందో అందరికీ తెలుసు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఆంధ్ర రాష్ట్ర మహిళలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏమిటి? తాను అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, చేసిన తర్వాతే వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అనేటువంటి హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్ల పాటు ఆయనకి దశల వారీ మద్యపాన నిషేధం చేయడానికైతే కుదరలేదు. కానీ మద్యం పేరుతోటి లూటీ చేయడానికి, ప్రజల జేబులకి చిల్లులు పెట్టడానికి, ప్రజల రక్తాన్ని, ముఖ్యంగా మద్యం సేవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ రక్తాన్ని పీల్చుకు తాగడానికి, అలాగే అక్క చెల్లెమ్మలకు ఇదేనా హామీ అని చెప్పారు కదా, ఆ అక్క చెల్లెమ్మల మెళ్ళలో పుస్తెలు దించడానికి తెంచిన మంగళసూత్రాలు తీసుకెళ్ళి ఆ వైన్ షాప్ గల్లా పెట్టిల్లో వేసుకోవడానికి సరిపోయింది. ఇంకో పక్కన చూస్తే అసలు దేశంలో ఎక్కడా లేనట్లుగా మద్యం దుకాణాలని ప్రభుత్వమే నిర్వహించడం, ఆ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మద్యం దుకాణాల్లో ఈ రోజున కూరగాయల తోపుడు బళ్ళి మీద కూడా డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి, ఆన్లైన్ పేమెంట్లు ఉన్నాయి. ఏదైతే ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఈ రకంగా అనేకమైనటువంటి పేమెంట్ మోడ్స్ వచ్చినాయి. కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మద్యం దుకాణాల్లో మాత్రం ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు, డిజిటల్ పేమెంట్స్ ఉండవు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. అందు కూడా ఇవాళ వచ్చినటువంటి ప్రాథమిక నివేదిక, ప్రభుత్వానికి విచారణ జరుపుగా వచ్చినటువంటి ప్రాథమిక నివేదికలోనే 1,00,000 కోట్ల పైన పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఇందులో అనేటువంటిది కూడా నిన్న శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ కూడా ఒక్కసారి చూద్దాం. దాని తర్వాత అసలు మద్యం పాలసీ ఏ విధంగా నడిచింది,
అదే క్రమంలో రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్ళు ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేటువంటిది కూడా ఒక్కసారి చూసిన తర్వాత మనం క్లుప్తంగా చర్చించుకుందాం. ఇక్కడ ఇల్లీగల్ మానిటరీ గెయిన్స్, మళ్ళీ టోటల్ సేల్ రీటైల్ షాప్స్ 1924 99,413 కోట్ల రూపాయలు క్యాష్లో తీసుకున్నారు. దాంట్లో ఓన్లీ 23లో 615 కోట్లు అంటే 0.62% డిజిటల్ పేమెంట్స్ అయినాయి. కూరగాయలు కూడా తోపుడు బండిలో ఈరోజు పేటిఎం లేకపోతే గూగుల్ పే సో మెనీ ఇవి వచ్చేసాయి. అలాంటిది ఓన్లీ 0.62 చేశారు. ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇది చూస్తూ ఉన్నాం కదా. ఏదైతే గనక 2019 నుంచి 2024 వరకు కూడా మనం చూసుకున్నట్లయితే కేవలం 2023లో వరకు మాత్రమే జరిగినటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంత అంటే 99,413.5 కోట్ల రూపాయలు. అంటే 2023 నుంచి 2024 వరకు ఒక్క ఏడాది మాత్రమే అప్పటికి ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, విమర్శలు రావటం, ఇంకో పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఇన్వాల్వ్ అయ్యి అదేంటి డిజిటల్ పేమెంట్స్ పెట్టకపోవడం ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ఒక్క ఏడాది నామమాత్రంగా ఏదో డిజిటల్ పేమెంట్స్ తెచ్చామని చూపించుకోవాలి కదా, అందుకని డిజిటల్ పేమెంట్స్ అలౌ చేస్తూ వచ్చారు. కానీ 2019 నుంచి 2024 వరకు కూడా చూస్తే 99,413.5 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినాయి. ఇందులో కూడా ఏ రకంగా ఉంటుంది అంటే 23లో మాత్రం 615.44 డిజిటల్ పేమెంట్స్ మీద 2023 సంవత్సరంలో మాత్రం తీసుకున్నారు. అది కూడా ఎంత? 0.62%. అంటే ఈ 4 ఏళ్లలో కలిపి వీళ్ళు దోచుకున్న దానికి అంటే జరిగినటువంటి అమ్మకాలతో పోలిస్తే 600 అంటే 1,00,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగితే అందులో 615 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ జరిగినాయి అంటే 0.62%. మరి ఈ లెక్కన చూస్తే ఈ 99,413 కోట్లలో ఏ స్థాయిలో అవినీతి జరిగి ఉండొచ్చు, మరి అవన్నీ కూడా ఏ రకంగా ఎక్కడికి పోయినాయి? ఎందుకంటే మూటల రూపంలో, అలాగే కంటైనర్ల రూపంలో తాడేపల్లి భవనానికి ఏ రకంగా కంటైనర్లు పోయినాయి, ఏ రకంగా మూటలు పోయినాయి, గడిచిన 5 ఏళ్ళు మనం చూసాం కదా. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిన వాటిపైన వస్తున్నటువంటి ఆరోపణలు. ఈ రోజున ప్రభుత్వం ఏదైతే గనక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు జరిపినటువంటి ఈ విచారణలో ప్రాథమికంగా వచ్చినటువంటి నివేదికలోనే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి కనిపిస్తూ ఉంది. వాట్ ఈస్ ది రీజన్? ఏవైతే అక్కడి నుంచి ఎత్తానో ఇష్టానుసారంగా షాప్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళది తయారు చేసి ఒకటి ట్యాక్స్లో పే చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది. 16% మాత్రం దీంట్లో మీరు చూసినప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 16% ప్రైజింగ్లో మా వాళ్ళు తయారు చేశారు. ఒక బ్రాండ్ తీసుకొని టీఐ మ్యాన్షన్ హౌస్, రేరెస్ట్ స్పిరిట్, ఫ్రెంచ్ బ్రాండీ దానిపైన రేట్ క్యాలిక్యులేట్ చేశారు. 220 రూపాయలు అమ్మేదానికి 16% ఖర్చు అవుతుంది. బేసిక్ ఖర్చు డిస్టిలేషన్ అవి జరిగేది 16%. 84% ట్యాక్సులు కానీ, ఎక్సైజ్ కానీ, ప్యాకింగ్ మీద కలెక్ట్ చేసుకునేది కానీ వేరియస్ టైప్స్ ఉంటుంది. అంటే ఒక మద్యం సీసా ఏదైతే ఉంటుందో, ఒక ఫర్ సపోజ్ క్వార్టర్ బుడ్డి, అది కనుక 220 రూపాయలు ఖరీదు చేసేదైతే కనుక దాంట్లో ఆ మద్యం తయారీకి అయ్యేటువంటి ఖర్చు 16% మాత్రమే. కానీ దాన్ని ఏవైతే ఈ రోజున డిస్టిలరీస్కి ఇచ్చేటప్పుడు, లేదంటే వాళ్ళ నుంచి మద్యం దుకాణాలకు ఇచ్చేటప్పుడు వాటి ప్యాకింగ్ కాస్టు, వాటి సీల్ వేయటానికి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ మోడు, ఈ రకంగా డిస్టిలరీస్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే 84% అదనంగా ట్యాక్స్లు అనేవి పడతాయి. కాబట్టి ఒక 100 రూపాయల దాని మీద 16% అంటే 16 రూపాయలు అవుతుంది. మిగతా 84 రూపాయలు కూడా మిగతా ఇతరుగా పడేటువంటి ఖర్చులు. ఈ రకంగా గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి అంటే 2019లో తాను అధికారంలోకి వస్తూనే అసలు అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతిని పురస్కరించుకుని మద్యం దుకాణాలు బంద్ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను అధికారంలోకి వచ్చాక గాంధీ జయంతి రోజునే నూతన మద్యం పాలసీని తీసుకువచ్చి ఒక దోపిడీకి అయితే గనక తెరలేపాడు.
ఏ రకంగా అంటే తాను మే 31 అనుకుంటా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిలరీలన్నీ కూడా తన బినామీల చేత, తన అనుచరుల చేత, తన పార్టీలో ఉన్నటువంటి గూండా రౌడీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత బలవంతంగా బెదిరించి కేసులు పెడతామని, అక్రమ కేసులు బనాయిస్తాము అని చెప్పి వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు గురి చేసి డిస్టిలరీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంటే అవన్నీ కూడా లాగేసుకున్నారు. డిస్టిలరీలన్నీ కూడా వాళ్ళ పేరు మీదకి మార్పించుకుని ఆ తర్వాత బ్రీవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఎవరైతే ఉంటారో అది ఒక ఐఏఎస్ అధికారి నిర్వహించాలి అక్కడ బాధ్యతల్ని, ఆ విధుల్ని. కానీ ఎక్కడో కేంద్రంలో ఐఆర్ఎస్లో చేస్తున్నటువంటి, అంటే రైల్వే శాఖలో పనిచేస్తున్నటువంటి వాసుదేవరెడ్డి అనేటువంటి వ్యక్తిని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఆయన్ని బ్రేవరేజెస్ కార్పొరేషన్కి ఎండీగా పెట్టారు. అలాగే మద్యం దుకాణాలు నిర్వహించిందేవి 2019 నుంచి 2024 వరకు అంటే ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే నిర్వహించింది. మరి ఇక్కడే అసలు విషయం చూసుకుంటే డిస్టిలరీలు జగన్మోహన్ రెడ్డివే, బ్రేవరేజెస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారి జగన్మోహన్ రెడ్డి మనిషే, అసలు మద్యం దుకాణాలు నిర్వహిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. మరి ఈ మూడు కూడా అన్నీ జగన్మోహన్ రెడ్డివే అన్నప్పుడు ఎక్కడైనా కూడా ఒక పారదర్శకత ఉంటుందా? అదే చెప్తా ఉంది ఇప్పుడు. ఏమిటి అంటే ఈ డిస్టిలరీల్లో గనక ఏదైతే గనక మద్యం తయారవుతుందో అది 10 రూపాయలకి తయారైతే ఆ 10 రూపాయలు దాన్ని బ్రీవరీస్కి తీసుకొచ్చేటప్పటికి దాన్ని 200 రూపాయలు చేస్తారు. బ్రీవరీస్ నుంచి మద్యం దుకాణాలకు తీసుకెళ్లేటప్పటికి 280 రూపాయలు 300 రూపాయలకు అమ్ముతారు. అంటే 10 రూపాయలు దాన్ని 300 రూపాయలు ఖరీదు చేసేలాగా వాటిని ప్రొజెక్ట్ చేసి అసలు ఎంత కొనుగోలు చేస్తున్నారు, ఎంత అమ్మకాలు జరుపుతున్నారు అనేటువంటిది రికార్డులు లేకుండా చేసి ప్రజల జేబులకి కన్నాలు పెట్టి వాళ్ళ జేబుల్లో నుంచి లాక్కున్నారు డబ్బులు. గడిచిన 5 ఏళ్ళు కూడా వాటికి సంబంధించి లెక్కపత్రాలు ఎక్కడా లేకుండా చేశారు. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ ఉంటే ఇవన్నీ బయటపడతాయి కాబట్టి డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేసుకుంటూ వచ్చి ఏవైతే గనక పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఈ రోజున బయటపడేస్తూ ఉంది. అదే క్రమంలో ఒక్కసారి శ్వేతపత్రాన్ని కూడా మనం చూస్తే ఇవ్వండి, ఇది వైట్ పేపర్ ఆన్ ఎక్సైజ్ పాలసీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. దీనికి సంబంధించి కూడా ఏ విధంగా రేట్లు పెంచారు అంటే 39/2019 అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఒక 3 నెలలకో 4 నెలలకో 60 ml 90 ml ఉండే మద్యం పైన 10 రూపాయలు పెంచారు. క్వార్టర్ మీద 20 రూపాయలు, హాఫ్ బాటిల్ మీద 40 రూపాయలు, ఫుల్ బాటిల్ మీద 80 రూపాయలు, లీటర్ మీద 100 రూపాయలు, 2 లీటర్ల మీద 250 రూపాయలు పెంచారు. ఇది ఎప్పుడు 39/2019. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒక 7 నెలలకి 6 నెలలకో 7 నెలలకో డబుల్డ్ త్రూ జీవో నెంబర్ 128 4 మే 2020లో ఏం చేశారు? అదే 10 రూపాయలు పెంచిన దాన్ని 20 రూపాయలు పెంచారు 90 mlకి. క్వార్టర్కి 20 రూపాయలు పెంచిన దాన్ని ఇక్కడ క్వార్టర్కి 40 రూపాయలు పెంచారు. హాఫ్ బాటిల్కి 40 పెంచిన దానికి ఇక్కడ హాఫ్ బాటిల్కి 80 పెంచారు. అలాగే ఫుల్ బాటిల్కి 80 పెంచిన దగ్గర ఇక్కడ ఫుల్ బాటిల్కి 160 పెంచారు. లీటర్కి 100 రూపాయలు పెంచిన దగ్గర లీటర్కి 240 రూపాయలు పెంచాడు. 2 లీటర్లకి 250 పెంచిన దగ్గర 2 లీటర్లకి 480 రూపాయలు పెంచారు. ఇది ఎప్పుడు అంటే 4వ తారీఖు మే నెలలో. మరి ఆ ఒక్కరోజు వచ్చినటువంటి పేమెంట్స్ చూసుకున్నారేమో మరుసటి రోజే 5వ తారీఖు మే నెలలో మళ్ళీ పెంచేశారు. దానికి ప్రత్యేకంగా మళ్ళీ ఇంకో జీవో ఇచ్చారు, జీవో నెంబర్ 129. ఇక్కడ జీవో 128, ఇక్కడ జీవో 129. అది కూడా ఒక్కరోజు తేడాలో. ఏం చేశారు? ఇక్కడ 20 పెంచారు కదా, 10కి 20 పెంచాడు. 20కి ఇక్కడ 90 ml 40 రూపాయలు పెంచారు. మళ్ళీ క్వార్టర్కి 80 రూపాయలు పెంచారు. ఇక్కడేమో క్వార్టర్కి 40 పెంచారు. హాఫ్ బాటిల్కి 80 పెంచిన దగ్గర 160 పెంచారు. ఫుల్ బాటిల్కి 160 పెంచిన దగ్గర 320 పెంచారు. అలాగే లీటర్ బాటిల్కి 240 పెంచిన దగ్గర 480 రూపాయలు ఇక్కడ పెంచి 2 లీటర్లకి 480 పెంచితే మళ్ళీ డబల్ చేసి 960 రూపాయలు పెంచి ఈ రకంగా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. అదే క్రమంలో మళ్ళీ మనం చూసుకున్నట్లయితే అసలు గడిచిన 5 ఏళ్ళు ఏ రకంగా జరిగింది అంటే ఇలిసిట్ లిక్వర్ డిస్టిలేషన్స్ ఆల్ ఓవర్ ద స్టేట్ 1.78 crore లీటర్ సీజ్డ్ డ్యూరింగ్ 1924. అంటే 1.78 కోట్ల లీటర్ల మద్యం సీజ్ చేయబడింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఇన్ఫ్లో ఆఫ్ NDPL 66% NDPL ఇందాక మనం చెప్పాం కదా, 2014 to 2019తో చూస్తే ఆ 16% ఖర్చు అయ్యేది ఇప్పుడు ఎంత పెరిగింది అంటే 66% పెరిగింది. అలాగే ఇంక్రీజ్డ్ క్రైమ్ కూడా చూస్తే అంటే నేర శాతం ఎంత పెరిగింది అనేది చూస్తే 64% పెరిగింది. ఇంక్రీజ్ ఇన్ కేసెస్ కంపేర్ టు 2014-2019. అంటే 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి నేరాలతో పోలిస్తే 64% నేర శాతం పెరిగింది.
అలాగే అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్, అంటే ఆరోగ్యం పైన కూడా ఈ మద్యం, ఎలాంటి మద్యాన్ని తీసుకొచ్చారు మనం చూసాం కదా, బూమ్ బూమ్ అన్నారు. ప్రత్యేక హోదా తెమ్మని చెప్పేసి అని ప్రజలు అడిగితే స్పెషల్ స్టేటస్ మద్యాన్ని తీసుకొచ్చారు. అలాగే ప్రెసిడెంట్ మెడల్ అన్నారు, బూమ్ బూమ్ అన్నారు, బ్రిటిష్ ఎంపైర్ అన్నారు, ఇంకేవేవో రకాలు, అసలు దేశంలో ఎక్కడ దొరకవ రకాలు ఒక ఆంధ్రప్రదేశ్లో తప్పితే. ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్నటువంటి మద్యాన్ని అక్కడ డిస్టిలరీల నుంచి తీసుకోవద్దు అంటూ తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంత ప్రమాదకరమైనటువంటి మద్యం అని చెప్పి. దానివల్ల ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతిన్నది అని చూస్తే 52 and 54% ఇంక్రీజ్ ఇన్ లివర్ అండ్ కిడ్నీ ఎలిమెంట్స్ యాజ్ కంపేర్ టు 2019. అంటే 2018-2019తో పోలిస్తే 52 నుంచి 54% లివర్ మీద ఈ మద్యం ప్రభావం చూపింది, కిడ్నీల మీద కూడా ప్రభావం చూపింది. ఈ రోజున ఆరోగ్యాలన్నీ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి 52 నుంచి 54%కి వచ్చింది. అలాగే ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ఎందుకంటే ఇదంతా కూడా ఎస్ఈబి పరిధిలోనే ఉంటుంది కదా, అది చూస్తే 161% ఇంక్రీజ్ ఇన్ అరెస్ట్ కంపేర్ టు 2014-19. ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్లో 161% ఇంక్రీజ్ ఇన్ అరెస్ట్. అంటే అక్రమ వ్యాపారాలు చేసేవాళ్ళని, అసలు బెల్ట్ షాపుల్ని పూర్తిగా సమూలంగా లేకుండా చేస్తామన్నారు కదా, 161% అరెస్ట్ ఇన్ కంపేర్ టు 2014-19. అంటే అక్రమ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు 161% పెరిగిపోయారు. అదే ఇక్కడ ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది. ఈ రకంగా పెద్ద ఎత్తున దోపిడీకి అయితే జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు. వీటితో పాటుగా ఎలక్షన్ టైంలో కూడా చూసాం కదా, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మాత్రమే వాసుదేవరెడ్డి అనేటువంటి అధికారిని పెట్టుకుని మద్యాన్ని ఏర్లై పారించి మిగతా రాజకీయ పార్టీలకి మద్యం అందనీయకుండా చేసి, ఏ రకంగా మనం చూసాం ఏదో కంటైనర్లో డ్రగ్స్ కూడా వచ్చినాయి అని చెప్పి బ్రెజిల్ నుంచి, ఈ రకంగా మాదక ద్రవ్యాల్ని, గంజాయిని ఇవన్నీ కూడా తెచ్చి వాటిల్లో ప్రధానంగా మద్యం పైన అక్రమ వ్యాపారాలు చేస్తూ ఏ రకంగా లూటీ చేశారు, వాటి వల్ల ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటితో పోలిస్తే అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని లక్షల కోట్లు ఈ రోజున ఏమైనాయి, ఆ స్థాయిలో రేట్లు పెంచేసి ఏ రకంగా ఈ వ్యాపారాన్ని కొత్త మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి ఒక పక్కన ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. కానీ ఎవరి ఆదాయం పెరిగింది? జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెరిగింది, ఆయన ఖజానా నిండుతూ ఉంది. మరి జరిగినటువంటి ఏదైతే మద్యం వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వానికి 18,000 కోట్ల రూపాయలు ఈ రోజు నష్టం వచ్చినట్టుగా ప్రాథమిక విచారణలో తెలుస్తూ ఉంది. మరి ఇంకా దీనిపైన ఏ స్థాయిలో అవినీతి జరిగింది, ఏ స్థాయి కుంభకోణంగా ఈ మద్యం వ్యాపారం గడిచిన 5 ఏళ్ళు పరిణమించబోతోంది అనేటువంటిది కూడా రేపు ఏదైతే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు ఇప్పటికే సిఐడికి ఈ కేసును అయితే అప్పగిస్తూ ఉంది. దాంతోపాటుగా అవసరమైతే దీన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా సిఫార్సు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాబట్టి మరి ఈ క్రమంలో ఇప్పటికే సిబిసిఐడి కూడా గడిచిన 5 ఏళ్ళు మద్యంలో జరిగినటువంటి కుంభకోణం పైన విచారణ చేపడుతున్నటువంటి క్రమంలో మరి దాంట్లో పెద్ద ఎత్తున నగదు, ఎందుకంటే నగదు రూపంలోనే మద్యం అమ్మకాలు జరిగినాయి కాబట్టి వాటి పైన అన్ని వాస్తవాలు బయటకు వచ్చాక మళ్ళీ ఇప్పటికి ఉన్నటువంటి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి కేసులే కాకుండా జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పుడు కొత్తగా తాను అధికారంలో ఉండి చేసినటువంటి అవినీతి కుంభకోణాల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొత్తగా కేసులు కూడా నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అయితే మాత్రం రాజకీయ పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.